కర్మ సిద్ధాంతం పెట్టింది ఏంటంటే స్వర్గ నరకాలు, పైనున్న లోకాలు అనే ఒక స్ట్రక్చర్ ఉంది. ఇవన్నిటిని కూడా దేవుళ్ళు, దేవతలు కాపాడతారు అని పెట్టుకొచ్చి, ప్లస్ ఈ కర్మలకు కూడా కొన్ని స్టేట్లు ఉంటాయి. ఒకటేంటంటే ఆగామి కర్మలని, రెండోదేమో ప్రారబ్ధ కర్మలని, మూడోదేమో సంచిత కర్మలని, 3 రకాల కర్మలు ఉంటాయి అన్నమాట. అయితే ఈ సంచిత కర్మలు అన్నవే క్యారీ ఫార్వర్డ్ అనమాట. అందుకనే ఈ క్యారీ ఫార్వర్డ్ కర్మలు ఏంటంటే నువ్వు చేసిన పాపానికి నీది లిస్ట్ లో ఉంది. అందుకనే చూసారా, ఎవరన్నా ఒక అమ్మాయి మానభంగం చేసి చంపేసినా, లేకపోతే ఎవరో ఒక అతన్ని మనకి దొంగతనం చేసి బుర్ర బద్దలు కొట్టేసినా, ఏమనుకుంటావు, పూర్వ జన్మలో నువ్వు కూడా అలాంటి దొంగవై ఉంటావు, నువ్వు ఆ దొంగల్లో ఎత్తుకెళ్ళిపోగానే ఈ రోజు నీకు ఇలా జరిగింది అని. అందుకనే మోస్ట్ ఆఫ్ ద పురాణ స్టోరీస్ ఇలాగే ఉంటాయి. అప్పుడు ఇందాక నేను కుక్క స్టోరీ చెప్పాను, గుర్తుందా మీకు? అమ్మాయి కర్కస అనే అమ్మాయి కుక్క 15 జన్మలు ఎత్తి, ఇది కూడా కర్మ సిద్ధాంతమే. ఇప్పుడు మీరు చేసిన తప్పుకి ఈమె కుక్కగా 15 జన్మలు కుక్కగా ఎందుకు ఎత్తింది? అంటే ఈమె ఈ జన్మలో చేసిన ఈ ఒక్క పాపానికి 15 జన్మల వరకు కుక్క 15 రకాల కుక్కగా పుట్టిందన్నమాట. ఒకసారి ఏమో జర్మన్ షెపర్డ్ గా, ఇంకోసారి ఏమో మనకి ఉంటాయి కదా రకరకాల కుక్కలు ఉంటాయి కదా, ఆర్టిగా రకరకాల కుక్కలుగా పుట్టింది. పుట్టి 15వ జన్మలో ఓర్ కుక్కగా పుట్టింది. అదే 15వ జన్మ ఎవరింట్లోనో ఒక పెట్ డాగ్ పుట్టింది అనుకోండి, ఆమెకు కార్తీక ఉపవాసం రోజున బ్రాహ్మణుడు పెట్టే ఫుడ్ తినే అవకాశం ఉండదు. అందుకనే ఓరకుక్కగా పుట్టింది. అంటే మిమ్మల్ని ఓరకుక్కగా పుట్టించి మీ చేత, మీ అంటే ఐ మీన్ ఆ అమ్మాయిని ఓరకుక్కగా పుట్టించి ఆ కుక్కకి మళ్ళీ మన ఈ బలిదానం దొరికేలాగా చేయాలంటే అది ఓరకుక్క ఉండాలన్నమాట. సో ఈ విధంగా కలలుతూ ఉంటారు అనమాట. అందువల్ల ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని అటాక్ చేయడానికి మన బిహేవియర్ అడ్వాంటేజ్ కోసం పని లేదు. కర్మ సిద్ధాంతంలోని బేసిక్ గా అండర్లైన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది చాలా వీక్ స్ట్రక్చర్ అనమాట. ఎందుకంటే ఒకే ఒక ప్రశ్నతోని కర్మ సిద్ధాంతం మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఆ ప్రశ్న ఏంటంటే మొట్టమొదటి కర్మ ఎలాగొచ్చింది, బిగినింగ్ కర్మ ఎలాగొచ్చింది, స్టార్టింగ్ కర్మ ఎలా వచ్చింది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఇవన్నీ నీ పూర్వజన్మలో చేసిన పాపాలు అయితే కొత్తగా ఒక మనిషి ఎప్పుడు కర్మ చేస్తాడు, వాట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్ దట్ ఈస్ డూయింగ్ అండ్ హూ ఈస్ ట్రాకింగ్ దట్ మిస్టేక్, దానికి ఆన్సర్ ఉండదు అనమాట. మొదటి కర్మ ఎలా వచ్చింది ఎవరు చెప్పలేరు. అది కర్మ సిద్ధాంతంలో ఉన్న బిగ్గెస్ట్ వీక్నెస్.